ఇప్పుడు జనరల్గా మన జీవితంలో రోజు మనం వినే మాటలే కొన్ని సరదాగా మాట్లాడుకుంటూనే కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. అదేంటంటే ఇప్పుడు మనము చాలామంది ఏమంటారంటే అయితే అటుండు లేదా ఇటుండు, మధ్యలో ఉండకంటారు. అంటే ఏంటంటే దాని అర్థం ఏదైనా కానీ, ఏ పని చేసేటప్పుడైనా కానీ, ఏ వ్యక్తుల దగ్గర అయినా కావచ్చు, ఒక మాట మీద ఉండు, లేదంటే ఒక రూట్లో అయినా ఫాలోగా. దాని ఏమంటారు, సిచ్యువేషన్స్ బట్టి, దాని యొక్క నీ అవసరం బట్టి, ఎదుటి వాళ్ళ అవసరం తీరిపోయిన దాన్ని బట్టి నీ మైండ్ గేమ్ అనేది యూజ్ చేయకు. దానివల్ల వచ్చే నష్టాలు ఎట్లుంటాయంటే చాలామంది మధ్యలోనే ఉంటారు. చెడ్డగారు మంచిగా, అంటే మంచికి చెడ్డుకి మధ్యలో ఉంటారు. ఎటు వాళ్ళకి ఫేవరబుల్ ఉంటుందో అటు జంప్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తా అంటే, ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఒక్కొక్కటి మనం ఆలోచిద్దాం. ఇట్లా ఫ్రెండ్ సర్కిల్లో ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటారంటే, ఒక వ్యక్తి కళ్ళ ముందు ఏదైనా మనకి నచ్చని పని చేసినా, ఒక చిన్న అది కాదు అన్న ఫీలింగ్ మనకు అనిపించిన, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. రెగ్యులర్గా వాళ్ళతో తిరిగే వాళ్ళు కూడా చెప్పరు, అంతే ఫాలో అయిపోతారు, అంతే ఉంటారు. అదే వాళ్ళకి చెప్పకుండా ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి చెప్తారు, అరే ఈడు కరెక్ట్ కాదురా, ఈడు అట్లా ఆలోచిస్తున్నాడు, అసలు ఇట్స్ నాట్ రైట్, ఈడు ఫాలో అయ్యేది కావచ్చు, ఈడు వెళ్ళే రూట్ కావచ్చు, అది సరైనదేమో కాదని వేరే వాళ్ళతో మనం చెప్తాం. అంతే, అసలైన వాళ్ళకి మనం చెప్పకుండా సైడ్ అయిపోతాం. ఎందుకంటే అతను చెప్తే అతను ఫీల్ అవుతాడేమో అని, అతను మళ్ళీ ఒక తప్పు పడతాడేమో అని, లేదా అతను అర్థం చేసుకోడేమో అనే ఒక థింకింగ్ ప్రాసెస్ నుంచి. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఎవరి వ్యక్తి దగ్గర అయినా చెప్పేసేయి. వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది పక్కన పెట్టేసేయి. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని నీకు అనుకూలంగా నువ్వు అనుకున్న ఆన్సర్ రప్పించుకోలేవు. సో నీకు అనిపిస్తుంది వాళ్ళతో ఇట్లా చెప్పాలి, లేదంటే వాళ్ళతో ఇట్లా మాట్లాడాలి, వాళ్ళు చేసేది కరెక్ట్ కాదేమో అనే సిచ్యువేషన్స్ నీ మైండ్లో ఉంటే మాత్రం అది రీఫ్రెష్ చేసేసుకో. లోపలనే స్ట్రక్ అప్ అయిపోయి ఉంటే అది నువ్వు చేసే నెక్స్ట్ పనికి నీకు ఇబ్బంది అవుతుంది. లేదా లైట్ తీసుకో, చెప్పడం మానేసి, అట్లా అనుకోవడం బంద్ చేసి, అనవసరంగా చెప్తే బాగుంటుందేమో, అది కరెక్ట్ కాదేమో అన్నట్టుగా నీలో నువ్వు మధ్యలోనే ఆగిపోకు. ఇందులోనే ఇంకో కేటగిరీ ఉంటారు, మధ్యలో ఉంటారు. ఒక మనిషి ఏదైనా మంచి చెప్తే ఆ విషయాన్ని ఇంకోలాగా అర్థం చేసేసుకుంటారు, ఇంకోలాగా మనము దాన్ని క్రియేట్ చేసేసుకుంటాం. సో నేను మనసులో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటారు, బయటకి ఇంకొక స్టైల్లో దాన్ని ఏమంటారు డిస్కస్ చేస్తారు. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే బయటికి నీ ముఖమే కనిపిస్తుంది. నీ ముఖంలో కనిపిస్తుంది నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా, నిజాన్ని దాచి మాట్లాడుతున్నావా, లేదా మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావా అని. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ మంచి కోసమో చెడ్డ అవ్వడం కోసమో కడుపులో ఏది పెట్టుకోకు. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే విధానం వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ థింకింగ్ ప్రాసెస్. బట్ నువ్వు మధ్యలో ఉండకు. ఇట్లా వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో, ఒక రిలేషన్స్లో వాళ్ళు ఇది తప్పు చేస్తున్నారు, ఒకవేళ నేను చెప్తే వాళ్ళు నన్ను తప్పు బట్టి నన్ను దూరం చేస్తారు అనే ఒక థింకింగ్ ప్రాసెస్లో వాళ్ళతో మధ్యలో బతకకు. చెప్పేసి ఉంటే ఉంటారు, లేదంటే లేదు, జస్ట్ లైట్ అంతే. పూర్తిగా నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, నీ మాటల్ని రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు, నీ యొక్క లైఫ్ స్టైల్ని దగ్గరుండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా నీ మాటలు యాక్సెప్ట్ చేస్తారు. నీ మనసులో ఉన్న మాట కరెక్టా రాంగా వాళ్ళ యొక్క అభిప్రాయానికి వస్తే నిన్ను ఒక యాంగిల్లో చూస్తారు, అంతే, జస్ట్ లైట్ అంతే. ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని చెప్పంగానే వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇట్లా ఆలోచించాలి, లేదా వాళ్ళు ఇట్లనే సమాధానం రావాలి, థింకింగ్ జస్ట్ అంతే, వదిలేసి అయిపోయింది, అవసరం లేదు. మధ్యలో మాత్రం ఉండకు, అయితే అటా లేదా ఇటా, జస్ట్ అంతే.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే ఇంకా మధ్యలో ఉండే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి డైరెక్ట్గా కమ్యూనికేట్ గారు, మధ్యలో వ్యక్తితో కమ్యూనికేషన్ అయ్యి థర్డ్ పార్టీతో ఆన్సర్స్ తెలుసుకుంటారు. ఇట్లా అది చాలా టైం వేస్ట్ ముచ్చట. అదంతా జీవితంలో ఏంటంటే ఒక అర్థం లేని ఒక వ్యవస్థ అన్నమాట అది. ఇప్పుడు నేను నీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నా, నేను నీకు చెప్పేసి అయిపోతుంది. నువ్వు అర్థం చేసుకుంటావా అపార్థం చేసుకుంటావా అది నీ చాయిస్. బట్ నేను నీకు ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నా నేను చెప్పేసిన. 2 sides కరెక్ట్ ఆన్సర్ రాకపోయినా 1 side చెప్పాల్సింది చెప్పేసినాం కదా, జస్ట్ అయిపోయింది. అదే నేను నీకు నాకు మధ్యలో ఇంకొకళ్ళని పెట్టేసి మధ్యలో వాడు కరెక్ట్గా ఉంటాడో తెలీదు. నీకు చెప్పాల్సిన నీకు చెప్తాడు, నాకు చెప్పాల్సిన నాకు చెప్తాడు, నీతో బాగుంటాడు నాతో బాగుంటాడు, మధ్యలో గ్యాప్ నీకు నాకే పెరుగుతుంది గ్యాప్. అది ఆలోచించాలి. ఇక్కడ కొంచెం మైండ్ పెట్టి, కొంచెం ఎక్కువ మైండ్ పెట్టకు, ఇంత మైండ్ పెట్టినా అర్థమయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు నీకు నాకు దూరం పెరగాలంటే మధ్యలో ఉన్న వ్యక్తిని పెడతా నేను. ఆ వ్యక్తికి నేను నీ గురించి నేను చెప్తా, నా గురించి నువ్వు మధ్యలో వాళ్ళకి చెప్తావు. నీకు నాకు గ్యాప్ పెరుగుతుంది, మధ్యలో ఉండేటోడు నీతో రుద్దుకుంటాడు, నాతో రాసుకుంటూ తిరుగుతాడు. ఇవన్నీ ఏంటంటే అసలు క్యాజువలే. ఇవన్నీ మనము ఎక్కువ సమాజానికి ఒక మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది కాకపోయినా ఈ విషయాల నుంచి జాగ్రత్త ఉండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫ్రెండ్స్కి ఏదైనా చెప్పాలనుకుంటావు మధ్య వ్యక్తిని రానివ్వకు, చెప్పేసేయి. అర్థం చేసుకుంటారు అపార్థం జస్ట్ లైట్ అంతే, రైట్ బాస్. రిలేషన్స్లో అంతే. నువ్వు మంచోడువా చెడ్డోడువా అని వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించి నువ్వు చెప్పాల్సింది చెప్పకుండా మనసులోనే పెట్టేసుకొని నీ మనసులో నీ యొక్క మానసిక థింకింగ్లో యుద్ధాలు చేయకు, చెప్పేసేయి. అక్కడ ఇంకెక్కడైనా కావచ్చు, మధ్యలో మాత్రం ఉండకు. మంచికి చెడుకి మధ్యలో ఉంటే ఎటు కాకుండా పోతావు. నేను చెప్పేది అదే. ఏదైనా చెప్పి చెడ్డైనగా, లేదంటే ఏదైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ దృష్టిలో మంచోడు అయినగా, ఏదైనా చెప్పు. ఎందుకంటే నువ్వు వెనక బ్యాగేజ్ పెట్టుకోకు, ఎక్కువ థాట్స్ అన్ని ఇవన్నీ లోపలన్నీ ఇరికించుకోకు. నీ గురించి ఆలోచించుకోవడానికే నీకు ఇక్కడ సమయం లేదు. సో అవన్నీ అవసరం లేదు. ఒకవేళ నీకు మైండ్లో ఉంటే మాత్రం వట్టిగా పోయి చెప్పంటలే, నీ మైండ్ లోపల అరే చెప్తే బాగుండేది, వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు, ఇది రైట్ వే కాదు అన్న నీ లోపల స్ట్రగుల్స్ అయితే మాత్రమే నువ్వు చెప్పంటున్నా. లేదంటే కథం ప్రశాంతం. ఇక నీ అంత అదృష్టం ఉండడు ఇక ప్రశాంతంగా ఉంటే. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన రిలేషన్స్లో వచ్చి ఫ్రెండ్స్ సర్కిల్లో మధ్యలో మాత్రం ఉండకు. ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడేసుకో. మధ్యలో ఎవరికో చెప్పి అదంతా టైం వేస్ట్ ముచ్చటవుతుంది. సో ఇది మనము జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఫ్యామిలీ సర్కిల్లో కావచ్చు, అందరి సర్కిల్లో ఇప్పుడు ఏం జరుగుతాయంటే, ఇప్పుడు నేను నీతో బాగుంటా నీ మనసు నువ్వంటే నీ దగ్గర నాకు కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి, అయినా నేను నీతో బాగుంటా, కానీ మధ్య వ్యక్తితో నేను నీ యొక్క డిస్టర్బెన్స్ గురించి షేర్ చేస్తా. అట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ బయట. సో నేను అనేది అదే, అనవసరంగా ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానివ్వకు. మూడో వ్యక్తిని రానిచ్చి మీ ఇద్దరి మధ్య స్పేస్ పెంచుకోకు. నిజాలు ఎక్కడో ఉండవు. నిజాలు వాస్తవాలు ఎక్కడో కొండ చివర్ల ఒక వాటర్ ఫాల్స్ నది లోపల అడుగు భాగంలో ఉండవు. ఇప్పుడు నీకు నాకు మధ్యలోనే ఉంటుంది నిజం. నువ్వు నాలో తప్పులు చూస్తావు, నేను నీలో తప్పులు చూస్తా. మన ఇద్దరం తప్పులే చూస్తున్నాం. మన ఇద్దరి మధ్యలో ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని మన ఇద్దరం చూడకపోవడం వల్ల మన ఇద్దరికి డిస్టర్బెన్స్ వస్తుంది. అంతే ఉంది బయట ఎక్కడైనా అంతే. నువ్వు నేను లేదంటే ఇంకొక పర్సన్ ఏదో ఒక సిచ్యువేషన్స్లో ఇద్దరి మధ్య తప్పులు చూసుకుంటారు, కానీ ఇద్దరు తప్పుల వెనక ఒక వాస్తవం ఉంటుంది. అది చూస్తే కథం అయిపోయింది. మోమాటాలు, తెగింపులు, కోపాలు, కక్షలు, ఈగోలు ఇవన్నీ మట్టిలో కలిపేస్తే మనుషులంతా బాగుంటారు. ముందు వాళ్ళే చెప్పాలి, లేదంటే వీళ్ళే చెప్పాలి, వాడు నాకన్నా తక్కువ, లేదంటే వాడికన్నా నేనే ఎక్కువ తక్కువ అన్ని పక్కన పెట్టే నువ్వు నేను మనిషే అనే సిచ్యువేషన్స్కి వచ్చేస్తే ఈ ఈగోలు, కోపాలు ఇవన్నీ పక్కన పడేసి ఒక్కసారి ఆలోచిస్తే అంత సెట్ అయిపోతుంది. మనిషికి మనిషి హోదా, ప్రెస్టేజ్, ఈగో, నేనే ఎక్కువ నువ్వు తక్కువ, ఈ తేడాలన్నీ వచ్చేసరికి ఒక మనిషితో ఒక మనిషి ఒక క్యాజువల్గా ఒక ఫ్రీ స్టైల్గా మాట్లాడాలన్నా కూడా ఈగోలు లోపల ఉన్న ఒక సిచ్యువేషన్స్ అన్నీ అడ్డొచ్చేస్తున్నాయి. ఒకరితో అరే వాడు నాకన్నా చాలా తక్కువ,
నేను ముందు మాట్లాడితే నా పరువు ఏం పోతుంది, కథం అయిపోయింది. నువ్వు మనిషిని మర్చిపోతున్నావు, లేని ఒకటి తీసుకొని వచ్చేస్తున్నావు, సో అదంతా అంటించేస్తున్నావు. సో నేనేమంటున్నా అంటే ఒక మనిషి సాటి మనిషితో ప్రశాంతంగా కొన్ని విషయాలు మాట్లాడాలన్నా మిగతా అడ్డు రావద్దు. అడ్డు వస్తే నువ్వు మనిషివే కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఈ అహము, ఈగో, ఈ కోపాలు, తాపాలు, నెగిటివిటీ ఇవన్నీ ఫస్ట్ తీసేస్తే అన్ని సెట్ అయిపోతాయి. ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఒక లేని ఫేస్ని క్రియేట్ చేసుకొని అదే ఫేస్ అందరికి అంటించేసి క్రియేట్ చేసేస్తే అది ఎట్లయిపోతాయంటే డ్యామేజ్, ఎక్కడో ఉన్న డ్యామేజ్ అంతా మెల్లమెల్లంగా పాక్కుంటా నీ చుట్టూ వచ్చేస్తుంది, నిన్ను కూడా కప్పేస్తుంది. మనకున్న ప్రపంచాన్ని మనం చూద్దామంటున్నా. మనము కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా క్రియేట్ చేసుకొని ఒక ప్రపంచాన్ని సృష్టిస్తే ఇక ఇంకో ప్రపంచం ఉండదు ఇక. సో నేను అనేది అదే, ఒక మనిషితో ఏ రిలేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని కొన్ని డిస్టర్బెన్స్ క్రియేషన్స్ అనేటివి ఉంటాయి మా మైండ్లో. వాళ్ళు అప్పుడు అన్నారు వీళ్ళు ఇట్లా, సరే అన్నారు, దాని నుంచి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావా? ఒక్కసారి ఈగోలు, కోపాలన్నీ పక్కన పెట్టేసి ఎందుకు అన్నారు అంటే ఫ్రీ స్టైల్, ఇంకొకళ్ళని ఇన్వాల్వ్మెంట్ వద్దు, మధ్యలో మాత్రం ఉండొద్దు, మధ్యలో ఉండకు. ఏ సిచ్యువేషన్స్ అయినా చెప్పాలనిపిస్తుందా ఆ మనిషితో నీకు, అరే ట్రావెల్ అవ్వాలి, మన మధ్య రిలేషన్ ఉంది, మేము ఒక మంచి ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఒక మంచి ఎమోషన్ అటాచ్మెంట్ ఉంది అనుకో, ఒక్కళ్ళైనా ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఇద్దరు ముఖాలు పెట్టుకొని, మూతులు పెట్టుకొని, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకో నలుగురిని తీసుకొచ్చేసి పెరుగుతుంది కానీ దగ్గరికి రాదు, దూరం పెరుగుతుంది. ఏదైనా లోపల ఏ వ్యక్తి మీద అయినా అరే ఇవన్నీ నేను చెప్పేసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతా, ఆ వ్యక్తులతోటి నేను కలిసిపోతా, ఆ రిలేషన్ని నేను మెయింటైన్ చేయగలుగుతా అనేది లోపల ఏది ఉన్నా క్లియర్ అప్ చేయి. వాళ్ళు ఎటువంటి థింకింగ్ ప్రాసెస్లో ఉన్నా జస్ట్ లైట్ అంతే. ఏది ఉంచుకోవద్దు, ఏది అంటే అంటారు కదా వెనక రాళ్ళు రప్పలు దాచుకోవాలంటారు కదా పెద్దలు, అట్లాంటి ఈగో, కోపాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఏదో చెప్పాలనే మాటలు అన్నీ దాసపెట్టుకోకు. బరువు ఏది నీకే. అర్థమవుతుందా? కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. నేను చెప్పే మాటలు అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్, ఒక మంచి మోటివేషన్ ఇస్తున్నా అని కాదు ఈ వీడియో. జస్ట్ ఇలా జరుగుతున్నాయి కదా, ఇలా జరుగుతున్నప్పుడు మన మైండ్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల నుంచి కొంచెం మనం ఆలోచన అనేది మార్చుకోగలిగితే మన మైండ్ స్టేట్మెంట్ ఎలా వస్తుంది అనేది ఒక్కసారి చూపించాలా లేదంటే చెప్పాలా అనే ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.